హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భాను ప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా మణిరత్నం, కమల్ హాసన్ దీంట్లో వచ్చిన సినిమా పేరు ఏంటరా అంటే థగ్ లైఫ్. దీని గురించి ఆల్రెడీ నేను యాక్చువల్ రివ్యూ చేసి పెట్టాను, కానీ కాకపోతే వాయిస్ అయితే రాలేదు. సమ్ టెక్నికల్ ప్రాబ్లం. అప్ చేసిన తర్వాత చూశాను, ఎందుకంటే ఎడిటింగ్ అప్పుడు కూడా పెద్ద ఇది అనిపించలేదు. సరే మళ్ళీ రివ్యూ చెప్దామని చూస్తున్నాను. థగ్ లైఫ్ ఇది వచ్చేసి 1987లో నాయగన్ సినిమా వచ్చింది. మణిరత్నం కమల్ మధ్యలో ఒక గ్యాంగ్స్టర్ ఫిల్మ్. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే వస్తాను. దాదాపు 35-40 ఇయర్స్ అనుకోండి, అప్రాక్సిమేట్లీ 40 ఇయర్స్ తర్వాత వీళ్ళు కలిసి తీస్తూ ఉన్నారు. సినిమా స్టోరీకి వచ్చాము అంటే ఫస్ట్ సీన్ మనకి నాయగన్ స్టైల్, ఆ కమల్ హాసన్ లుక్ ఇచ్చాకి కొద్దిగా చాలా యంగ్గా ఉంటాడు కమల్ హాసన్. నాజర్ ఒక గ్యాంగ్కి సంబంధించిన వాళ్ళు, ఆపోజిట్ గ్యాంగ్ వచ్చేసి మహేష్ మంజ్రేకర్ ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య ఏదో సంధి గురించి మాట్లాడతారు. కమల్ హాసన్ కుదరదు ఇది అదే అనేసరికి మహేష్ మంజ్రేకర్ బయటకు వస్తున్నప్పుడు పోలీసులకి ఒక సైక్ చేసి వెళ్ళిపోతారు. సో పోలీసులు అయితే అటాక్ చేస్తారు. ఇది 94లో న్యూఢిల్లీలో జరుగుతుంది అనమాట. ఆ అటాక్లో ఏంటంటే న్యూస్ పేపర్ వేసేకొచ్చే ఒక న్యూస్ పేపర్ అతను చనిపోతాడు. అతనితో పాటు అప్పుడు న్యూస్ పేపర్లు వేస్తా ఆ అపార్ట్మెంట్ అంటే కైండ్ చూడాలని ఉంది స్టైల్లో ఉంటుంది, చిరంజీవి సౌందర్యం ఉంటుంది, ఇది అందరూ ఉండదు. చిన్న పిల్లోడు పాప ఉంటుంది. వాళ్ళిద్దరూ, ఆ పిల్లోడు చూస్తాడు ఫాదర్ చనిపోయేది, పాప ఇది. ఆ దీంట్లో తప్పించుకునేటప్పుడు కమల్ హాసన్ ఆ పిల్లోడిని తీసుకొని పారిపోతాడు. ఆ పిల్లోడే సింపుల్. తర్వాత మనకి ఏంటంటే ఎస్టీఆర్ ఇంకా పెద్దవాళ్ళు అయిపోతారు. కమల్ హాసన్ సింబుని కొడుగ్గా పెంచాను అని ఒక 2-3 డైలాగులు ఉంటే కొన్ని దగ్గరలో తమ్ముడుగా అన్నట్టు చూస్తాడు, ఎందుకంటే అన్న అని పిలుస్తూ ఉంటాడు ఎస్టీఆర్. సో ఈ తలనొప్పి అంటే దాని తర్వాత వస్తుంది. మన నాజర్కి ఒక కూతురు ఉంటుంది. ఆ కూతురు వచ్చేసి మహేష్ మంజ్రేకర్ చెల్లెలు కొడుకుని ఇష్టపడుతుంది. వాడేదో పెద్ద తోపు సింగర్ అనుకుంటారు, ఒక పాట పెట్టాలనుకుంటారు, కానీ అది మనకేం అర్థం కాదు. ఎందుకంటే ఒక పనికి మాలిన ఇది ఏదో నోటుకు వచ్చింది పోతారు, ఆడియన్స్ పిచ్చెక్కినట్టు ఇది చేస్తూ ఉంటారు. సరే కానీ అనుకున్నామంటే వీడు వచ్చేసి నువ్వు ప్రెగ్నెంట్ అయితే నాకేంది దొబ్బే అంటాడు. ఈమె వచ్చేసి బిల్డింగ్ పైన నుంచి దూకి చచ్చిపోతాడు. ఆ కోపంలో ఎవడైతే ప్రెగ్నెంట్ చేశాడో వాడిని తీసుకొచ్చి లేకపోతాను నొక్కుతారు ఫట్టని. వాడికి అన్న ఉంటాడు, వీడిని వేయాలంటే నువ్వు సపరేట్గా ఉండు ఇది అదే అని ఉంటుంది అనమాట. సో మహేష్ మంజ్రేకర్కి వీడికి ఓ రైవలరీ అన్నట్టు చూపించాడు. సరే కానీ తర్వాత ఏం చూపిస్తారంటే ఈ కేసులో కమల్ హాసన్ జైలుకి వెళ్తాడు. జైలుకి వెళ్ళినప్పుడు మహేష్ మంజ్రేకర్ పాలిటిక్స్లోకి దిగుతున్నాడు. సో పాలిటిక్స్లోకి దిగినప్పుడు ఇతను అండర్ వరల్డ్ బిజినెస్లంతా అతను పొలిటికల్గా చేయలేరు కాబట్టి వీడికి అప్పచెప్పి 30% కట్ అయితే అడుగుతాడు. సరే ఓకే. ఇది అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత కొద్దిగా గిఫ్ట్ అన్నట్టు ఉంటుంది. ఆ తర్వాత ఒకానొక రోజు కమల్ హాసన్కి కూడా ఒక కూతురు ఉంటుంది. ఆమె వాళ్ళ గ్యాంగ్లో తనకెల్ బర్నీ ఉంటాడు, వాళ్ళ కొడుకుని ప్రేమించి ఉంటుంది. సో వాళ్ళిద్దరు పెళ్లి చేసేటప్పుడు సూపర్ మంచి సాంగ్ జింగిచా అన్న సాంగ్ వస్తుంది. ఆ తర్వాత ఢిల్లీలో పోయేటప్పుడు ఒక కారులో ఎస్టీఆర్ సింబు ఉంటాడనమాట. ఆ రోజే అటాక్ జరుగుతుంది. అటాక్ జరిగినప్పుడు కమల్ హాసన్ సింబునే చేశాడేమో అన్నట్టు అనిపించినప్పుడు మళ్ళీ అప్పుడు డౌట్ వచ్చిన తర్వాత వాళ్ళ గ్యాంగ్లో చెప్తారు, డౌట్ అనేది వస్తే ఎవరో ఒకరు బతకాల వాళ్ళ అన్నట్టు. ఆ దీంట్లో మిగతాది నాజరు, మిగతా కొంతమంది ఉన్నోళ్ళు జోసెఫ్, వీళ్ళందరూ కలిపి జోసెఫ్ కాదు, వీళ్ళందరూ కలిసి కొద్దిగా పాయిజన్ ఎస్టీఆర్ దీంట్లో వేసి ఇంటర్వెల్ బ్యాగ్కి నేపాల్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వేసేయాలని ట్రై చేస్తారు. వేసేసారు అనుకుంటారు. మనోడు ఆ దీంట్లో కష్టపడి ఇంకా 2 ఇయర్స్ తర్వాత వచ్చి అయితే ఎలా రివెంజ్ తీసుకున్నాడు అనేది సినిమా అంతా. సినిమా దీనికి వచ్చామంటే బాగున్నాయి అంటే ఫస్ట్ మనం చెప్పుకోగలిగేది రవికే చంద్రన్ సినిమాటోగ్రఫీ స్ప్లెండెడ్, సూపర్, ప్రతి ఫ్రేమ్ కేక. ఇన్ఫ్యాక్ట్ మనకి నేపాల్లో పోయేటప్పుడు ఆ మంచు దీంట్లో మామూలుగా డ్రోన్ షాట్స్ ఉంటాయి. డ్రోన్ షాట్స్ అంతా ఒక హైట్లో తీస్తారు మనకి ఓకేనికి. ఇతను ఆల్మోస్ట్ దానికి 3 ఇంతల హైట్కి వెళ్ళేసి తీశాడు. సీన్ అదిరిపోతుంది.
షార్ట్స్ అయ్యే కాదు, మళ్ళీ ఫైట్స్ ఎక్కడ ఉన్నా కానీ కెమెరా వరకు అయితే టేక్ లేదు, అద్భుతంగా అనిపిస్తుంది, సూపర్గా. నెక్స్ట్ కమల్ పర్ఫార్మెన్సెస్, అద్భుతమైన పర్ఫార్మెన్సెస్, కొన్ని క్లోజప్స్ ఉంటాయి, అతని ఫేస్ ఫీలింగ్స్ క్యాప్చర్ చేసేవి ఎంత అద్భుతంగా ఉంటుందంటే అన్నట్టు మనం ఫీల్ అవుతాం. బ్యూటిఫుల్ ఇది ఉంది కమల్ది కూడా. దాని తర్వాత మనం కొద్దో గొప్ప చెప్పుకోవాలనుకునేది ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. 1-2 పాటలు బాగానే ఉన్నాయి, 1-2 దరిద్రంగా ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ అక్కడక్కడ బాగానే ఉంది, అక్కడక్కడ మరీ చండాలంగా ఉంది. ఎందుకు ఇది కూడా కొద్దిగా పాజిటివ్గా చెప్తున్నాం అంటే, ఈ మధ్య కాలంలో ఏఆర్ రెహమాన్ ఇంత బెటర్ మ్యూజిక్ ఇచ్చింది ఇంక వేరే సినిమాలు మిగతా ఇంక చెత్తగా ఇచ్చాడు. అసలు ఏఆర్ రెహమాన్ అయినా మ్యూజిక్ ఇచ్చింది అన్నట్టు అనిపించేది, దీంట్లో కొద్దిగా పర్లేదు అనిపించింది, అందుకని కొద్దిగా పాజిటివ్లో వేసాను. అంతేకాకుండా కొద్దిగా ఆర్టిస్ట్ సింబు కొద్దిగా పర్లేదు, బాగానే చేశాడు. తర్వాత ఇంకొక అతను ఉన్నాడబ్బా, అశోక్ సెల్వన్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది, అతను బాగా చేశాడు. నాజర్ ఉన్నంత వరకు బాగానే చేశాడు. మిగతా త్రిష అసలు కమల్తో రొమాన్స్లో ఒక దగ్గర మీద పడిపోయే సీన్ ఉంటుంది, చాలా లైవ్లీగా చేసింది త్రిష, చాలా బాగా చేసింది. ఓకే, అభిరామి కూడా ఓకే నీట్గానే చేసింది. వాళ్ళందరి వరకు అయితే పర్ఫార్మెన్సెస్ ఓకే. కాకపోతే ప్రాబ్లం ఎక్కడొచ్చింది, పనికి మాలిన స్టోరీ రైటింగ్. ఇది నిజంగా మణిరత్నం కమల్ హాసన్ కూర్చొని రాశారా అన్నట్టు ఖచ్చితంగా డౌట్ వస్తుంది, మణిరత్నం డైరెక్ట్ చేశాడా అన్నట్టు మనకి ఖచ్చితంగా డౌట్ వస్తుంది. ఎందుకంటే మనం ఫస్ట్ సీనే తీసుకున్నాం. మళ్ళీ ఫస్ట్ సీను ఇద్దరు గ్యాంగ్స్ వచ్చేసి ఒకరి ఇంట్లో డిస్కషన్ చేస్తున్నారంటే పొద్దున 6 గంటల అప్పుడైతే చేయరు, 11, 12 మినిమం అన్న అవుతుంది. ఎందుకంటే అక్కడి నుంచి రావాలా, ఇది అది పోలీసులు కూడా వచ్చారంటే ఆ డ్యూటీలో ఉండి ఫుల్ ఫ్లెడ్జ్గా వచ్చారంటే 11-12 అవుతుంది. 11-12లో నీకు సిటీలో ఎవడు న్యూస్ పేపర్లు వేస్తాడో నాకు అర్థం కాదు. ఎందుకంటే 6-7 వేసేస్తారు, 7కి అంతా వాళ్ళు వెళ్ళిపోతారు చాలా మంది డ్యూటీలకి. సో న్యూస్ పేపర్ తీసుకొని వేస్ట్. ఆ టైంలో న్యూస్ పేపర్ వేసేకి వచ్చేది. ఈ సీన్ అంతా నాకు కొద్దిగా అక్కడ కావాలని ఏదో పెట్టుకున్నారు, వాడిని చంపాలి కాబట్టి. ఈ సినిమా మనం ఇక్కడ ఫస్ట్ బిట్ చూసినప్పుడు మనకి జిల్లా సినిమా గుర్తొస్తుంది, మోహన్ లాల్ తలపతి విజయ్ది ఇదే సీన్ అన్నమాట. మళ్ళీ ఆ తర్వాత ఢిల్లీ దగ్గర అటాక్ జరుగుతుంది, సింబు వచ్చినప్పుడు డౌట్ పడుతుంది చూడు, అది మణిరత్నం సినిమాలోనే ఉంది, చక్క చివందవనం అని. ప్రకాష్ రాజు సేమ్ సింబుని అడుగుతాడు, ఎరా నువ్వేనా చేసింది అన్నట్టు. అదే సీన్ మళ్ళీ తీసుకొచ్చాడు. ఆ తర్వాత సెకండ్ హాఫ్లో మనకి ఇంటర్వెల్ అయిపోగానే వాడు లేచి పరిగెత్తి వెళ్ళి నీళ్ళు తాగి పోయేది, ఇదంతా మనకి రెవరెంట్ డికాప్రియో ఆస్కర్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఇది, బెస్ట్ డైరెక్టర్ కూడా వచ్చింది. ఆ సినిమా గుర్తొస్తుంది. ఇట మనం చూసినప్పుడల్లా చాలా సినిమాలు గుర్తొస్తూనే ఉంటుంది. అందుకని మణిరత్నం సినిమానేనా అన్న డౌట్ వస్తుంది ఖచ్చితంగా. అండ్ ఇంకోటి చెప్పాను, ఎస్టీఆర్ని కొడుగ్గా పెంచాడా తమ్ముడుగా పెంచాడా అని. కొడుగ్గా పెంచాడని అంటాడు కొన్ని దగ్గరలో. అక్కడ మళ్ళీ ఎందుకు ఇది చేశాడు అంటే, కమల్ హాసన్ వైఫ్ అభిరామి. కాకపోతే కమల్ హాసన్ సింబు చిన్నప్పుడు వాళ్ళ చెల్లెలు తప్పిపోయి ఉంటుంది ఆ షూట్అవుట్లో, ఆ చెల్లెల్ని ఎత్తుకుతా ఎప్పుడన్నా నేను తీసుకొస్తాను అంటాడు. చెల్లెల పేరు చంద్ర, ఒక బార్ డాన్సర్ ఉంటుంది పేరు చంద్ర. సరే అని ఆమె తీసుకెళ్ళాలనుకుంటాడు, కాకపోతే ఆమె సింబు చెల్లెలు కాదనుకుంటాడు. ఆ బార్ డాన్సర్ ఎవరో కాదు, త్రిష. సో వాళ్ళైతేనే తీసుకెళ్తావు, ఇదే మమ్మల్ని మిగతా వాళ్ళు కాకపోతే తీసుకెళ్ళవు అంటే వాడు అమ్మాయిని తీసుకొచ్చేస్తాడు. ఆ అమ్మాయి కమల్ని త్రిష వచ్చేసి ఇష్టపడుతుంది. వాళ్ళిద్దరి మధ్య ఒక రేంజ్ రొమాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంది, కొడుగ్గా పెంచాను అన్నాడు, తమ్ముడుగా పెంచాను అన్నాడు, ఎందుకు ఇచ్చేస్తాడంటే ఎస్టీఆర్ కూడా త్రిషని చూడంగానే లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటాడు. ఆ తర్వాత సెకండ్ హాఫ్లో వాడు ఏకంగా తీసుకొచ్చేస్తాడు. ఏ రేంజ్ తీసుకొచ్చి ఇచ్చేస్తాడు అంటే, తర్వాత ఒక ఫోన్ కాల్లో చెప్తుంది, తమ్ముడు అంటూ తమ్ముడు చేసే పనులేనా అయ్యి అన్నట్టు. సో ఆ పర్టికులర్ ఇది చేస్తాడు. అండ్ సెకండ్ హాఫ్ మిగతాదంతా ఇది పోతుంది. సినిమాలో మేజర్ డ్రాబ్యాక్స్ అండి, మహేష్ మంజరేకర్ విలన్ అన్నప్పుడు అది స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ చేయాలి. అన్ని హాఫ్, కొన్ని అయితే క్యారెక్టర్లు రాయడం మర్చిపోయాడు, మిగతా అన్ని హాఫ్ బేక్డ్. ఒక్కటన్నా కంప్లీట్ క్యారెక్టర్ రాశాడు అంటే లేదు. ఎందుకంటే మనకి ఒక స్ట్రాంగ్ విలన్ ఉంటుంది. మహేష్ మంజరేకర్ అంటే కాదు, ఎస్టీఆర్ అంటే కాదు, నాజర్ అంటే కాదు, ఎవడు మనకి ఒక స్ట్రాంగ్ విలన్ ఉండదు. అందుకని మనకి ఈ సినిమా చాలా లైట్ ఫీగా పడిపోద్ది. తగ్ లైఫ్ ఎవరికి రా అంటే ఆడియన్స్ చూసేటోళ్ళకి.
ఎందుకు అంటే ఆ జ్యూస్ తట్టుకోవాలంటే ఆ మాత్రం తగ్గి ఉండాలి, లేకుంటే మనకి మెంటల్ ట్రామానే ఉంటుంది. ఏందిరా ఇది ఒక మంచి సినిమా, మణిరత్నం సినిమా అని వచ్చాము, అది కాకుండా పోయింది అన్నట్టు. తర్వాత మనకి ఎడిటింగ్ వర్క్ శ్రీకర్ ప్రసాద్, అతను ఏం ఎడిట్ చేశాడో అయితే మనకైతే అర్థం కాదు. ఎందుకు అంటే ఏదో అన్నీ సగం సగం ఉన్నాయి. 2 hours 45 minutes హ్యాపీగా దాన్ని క్రిస్ప్ చేసి మనం ఒక అర్ధ గంట ఎత్తేసి ఉండొచ్చు. 2 hours 10 minutes 15 minutes చేసి ఉంటేనే బాగుండేది. ఏదో సినిమా ఫస్ట్ గట్టే తీసి ఇది చాలే మన డేట్ వచ్చేసి రిలీజ్ చేసేసినట్టు అని అనిపిస్తుంది సినిమా చూస్తే. ఎందుకంటే అన్నీ అన్వాంటెడ్, అర్థం కానీ ఎందుకు ఇది పెట్టాడో తెలియదు, అట్లాంటి సీన్లు అవన్నీ ఉంటాయి. ఒక పెద్ద డిసప్పాయింట్మెంట్ అయితే ఖచ్చితంగా ఫీల్ అవుతాం. కానీ సినిమా చూడొచ్చా అంటే మటుకు పిల్లలతో చూడొచ్చా అంటే హ్యాపీగా చూడొచ్చు. కానీ చూడాలనుకున్న వాళ్ళు ఒక డిఓపి కోసం, అక్కడక్కడ మ్యూజిక్ కోసం, ఆ జింగిచా పాట కోసం, కమల్ పర్ఫార్మెన్స్, మిగతా వాళ్ళ పర్ఫార్మెన్స్ల కోసం అంతే. వన్ టైం వాచ్. ఆ వన్ టైం వాచ్కి వెళ్ళి చూడాలా వద్దా అనేది మీరు డిసైడ్ చేయాలి. ఎందుకంటే అది నేను ఖచ్చితంగా వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి అని చెప్పాలంటే డిఓపి తప్పించి నేను మిగతా పెద్ద చెప్పేకి ఇట్లేదు. సో మీరు డిసైడ్ చేసుకోండి వెళ్ళి చూడాలని వద్దా అనేది. సో ఈ మూవీ గురించి ఇంతవరకే. ఎందుకంటే ఇంకా చెప్పామంటే ఇంకా మరి బాధలే వస్తాయి జనాలకి, మనకంతా కూడా. సో మీరు డిసైడ్ చేసుకొని చూసేది లేనిది అనేది. ఈ మూవీ గురించి మనం ఇంత మాట్లాడుకుందాం, ఇంకా అవసరం లేదు. ఇంకో వీడియోలో మనం ఇంకో మూవీ గురించి మాట్లాడుకుందాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.